నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, సిపిఐ నారాయణ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే రోజాను భరించే శక్తి నగరికి లేదు, అంటే నగరి నియోజకవర్గానికి లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు. అంటే ఎంతవరకు నిజం అంటారు? నిజమేం కాదమ్మా. ఆయన ప్రస్తుతం అంటే కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడుతున్నాడు. నిజానికి నగరిలో కాంగ్రెస్ లేదు, అక్కడ కూటమి అభ్యర్థి ఉన్నాడు. అయితే కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్తో కట్టి ముందుకు నడుస్తున్నాయి. సిపిఐ కొంత ఇండివిజువల్గా నడిచే ప్రయత్నం చేస్తుంది. సిపిఎం కూడా అలాగే ఉంది. అయితే ఒక సూత్రప్రాయంగా వాళ్ళతో కాంగ్రెస్తో కలిసి ఉన్నారు తప్ప గతంలో లాగా అంత లింకుల్లో అయితే లేరు వీళ్ళు. దాంతో సిపిఐ నారాయణ గారు కొంచెం చొరవ తీసుకుని ఒకరోజు జగన్కి అనుకూలంగా, ఒకరోజు కూటమికి అనుకూలంగా మాట్లాడుతూ తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఆయన చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆ జిల్లాతో చాలా సంబంధాలు ఉన్నాయి ఆయనకి. తిరుపతి కేంద్రంగా చాలా రాజకీయం నడిపాడు ఆయన, చాలా పోరాటాలు చేశాడు అక్కడ. అలాగే వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్తో ఏఐఎస్ఎఫ్కి ఉన్నటువంటి సంబంధాలు, ఆ నేపథ్యంలో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి అక్కడ. అందుకని నగరి నియోజకవర్గం అంటే రోజాని టార్గెట్ చేస్తూ ఆవిడ అవినీతి చేసింది, విపరీతమైన అవినీతి చేసింది. దాదాపు అంటే జనరల్గా ఎవరైనా ఆస్తిపరుడు అని చెప్పడానికి ఒక యూసేజ్ వాడతారు ఆ జిల్లాల్లో. అదేంటంటే జిల్లాని 3 సార్లు కొని అమ్ముతారు తెలుసా, వాళ్ళకి అంత డబ్బులు ఉన్నాయని. అంత సంపాదించింది రోజా అన్నాడు ఈయన. రాజకీయాల్లో అవినీతి చేసి ఒక జిల్లాని 3 సార్లు కొని అమ్మే లెవెల్ డబ్బులు సంపాదించింది అని చెబుతూ ఆయన జోడింపుగా ఇంకొక మాట చెప్పాడు. ఇప్పటికైనా ఆవిడ ఆట కట్టించకపోతే ఇబ్బంది పడతారు అని చెప్పి ఆయన మాట్లాడాడు. నిజానికి ఆయనకు తెలియని విషయం ఏంటంటే రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ రాజకీయమే వ్యాపారంగా మారిపోయి నడుస్తున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి ఈవిడ సంపాదించింది ఇంకొకరు సంపాదించలేదు అనడానికి ఏం లేదు. అవినీతి అనేది ఇష్యూగానే జనం చూడట్లేదు. సిపిఐ నారాయణ గారు ఇంకా పాత కళ్ళ జోడుతోనే చూస్తున్నాడు ప్రపంచాన్ని. ఫలానా ఎమ్మెల్యే అవినీతి పరుడు అంటే అవినీతి పరుడు కాబట్టి అతన్ని పక్కకి గెంటేసి చూసే పరిస్థితుల్లో లేరు. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాను అని చెప్పుకున్నటువంటి ఒక నాయకుడు మీడియా ముందుకు వచ్చి, తిన్నవాళ్ళు తింటేనే మంచిదండి, వాళ్ళు తినటం తెలిసినట్టుగా పెట్టడం తెలుస్తుంది అని జనాలు అనుకుంటున్నారు. అందుకనే గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశాన్ని ఓడించి జగన్కి అధికారం ఇచ్చారు. ఆయన అంత తినేశాడు అంటే 1,00,000 కోట్ల అవినీతి చేశాడని వీళ్ళు ప్రచారం చేశారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి కోర్టులో. కనుక ప్రజల్లోనే మార్పు వచ్చింది, ప్రజలు అవినీతిని పట్టించుకోవడం లేదు అనేది చాలా స్పష్టంగా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా అక్నాలెడ్జ్ చేశాడు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో. అందుకని అవినీతి గురించి మాట్లాడటం, పర్టికులర్గా రాజకీయ అవినీతి గురించి మాట్లాడటం నారాయణ గారి అనవగాహన అనాల్సి ఉంటుంది. రోజా అవినీతి చెయ్యలేదు అని నేను చెప్పట్లేదు, ఆవిడ అవినీతి చేసుంటారు. అవినీతి అనే పదమే లేదు ఇప్పుడు. ఆయనకు తెలియాల్సిన విషయం ఏంటంటే అవినీతి అనేది లేదు ఇప్పుడు. లంచం అని గతంలో అనేవాళ్ళు, లైజానింగ్ అంటున్నారు ఇప్పుడు దాని పదం మార్చి. కాబట్టి మీకిది మాకది అనేది నడుస్తోంది. మీకు ఒక సహాయం చేసినందుకు మీరు మాకేం చేసి పెడతారు అనేదే ప్రధానం. ప్రభుత్వంలో ఏం కోరతారో ఒక ఎమ్మెల్యేని, ఆవిడ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గానికైతే ప్రాతినిధ్యం వహిస్తోందో ఆ నియోజకవర్గపు పరిధిలో ఏవైనా ప్రభుత్వ భూములు ఎవరికైనా ఒక పరిశ్రమ పెట్టుకోవడానికో మరొక యాక్టివిటీకో కేటాయించాలి అనుకుంటే ఆవిడ చొరవ చూపించవచ్చు. ఆవిడ చొరవ చూపించి తత్సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని ఒప్పిస్తే ఈ కేటాయింపు ఈజీగా జరుగుతుంది. కేటాయించడానికి సంబంధించిన చట్ట సవరణలన్నీ అయిపోయి ఉన్నాయి. ఆ కేటాయింపులు జరిపితే ఈ స్థలం వాళ్ళకి వెళ్ళినందుకు గాను వాళ్ళు ఇంకెక్కడో ఈవిడికి ఇంకొక స్థలం కొని పెడతారు.
ఈ డీల్ సెట్ చేసినందుకు గాను. ఇది ఒక 1300 కోట్ల డీల్ అయితే అందులో 10% వారికి ఎక్కడో చోట ఇంకో ప్రాపర్టీ వాళ్ళు చూసి పెడతారు. ఇదే జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా, ఇంక్లూడింగ్ అంటే కమ్యూనిస్ట్ పార్టీల నుంచి ఎవరైనా ఈ సహాయం చేసినా వారికి ఈ బెనిఫిట్ దక్కుతోంది. అలా బెనిఫిట్ పొందినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు, జాబితా ఉంది. కాబట్టి రాజకీయ అవినీతికి ముసుగేసి ఏదో ఒక వ్యక్తిని మాత్రమే అవినీతిగా చూపించడం అనేది కమ్యూనిస్ట్ పార్టీ పద్ధతి కాదు. రాజకీయాలు మొత్తంగా అవినీతిమయం అయి ఉన్నాయి. ఒకవేళ ఈయన కూటమికి గెలుపు సాధించి పెడదామనే ఉత్సాహంతో రోజా మీద దాడి చేసి ఉంటే ఆ కూటమిలో ఉన్నటువంటి 3 భాగస్వామ్య పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆ 3 పార్టీలకి అవినీతి మకిలి పట్టి ఉంది అనే విషయం ఈయన తెలుసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ పేరుతో మనీ స్పిన్ చేసి గతంలో చాలా వెనకేశాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన 1995లో అధికారంలోకి వచ్చిందే అవినీతి ద్వారా. మార్కెట్ శక్తులు డబ్బులు పంపు చేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసినాయి. ఈ విషయం నారాయణ గారికి స్పష్టంగా తెలుసు. పెట్టుబడి అంటే పర్టికులర్గా పెట్టుబడి అని కూడా అనలేం, కానీ వ్యాపారం, కార్పొరేట్ శక్తులు పుట్టించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనకి చాలా సందర్భాల్లో భుజం కాశారు. రాఘవులు గారు ఒకవైపు, నారాయణ గారు ఒకవైపు ఆయన్ని మోసిన రోజులు ఉన్నాయి చంద్రబాబు గారిని. రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా వీళ్ళు చంద్రబాబు వైపే నిలబడ్డారు చాలా స్పష్టంగా, సిపిఐ అండ్ సిపిఎం. కాబట్టి ఈ పార్టీలు మాట్లాడేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎవరు కానీ విలువనిస్తారు అని నేనైతే అనుకోవడం లేదు. నారాయణ గారు కమ్యూనిస్టుగా మాట్లాడటం మానేసి చాలా కాలమైంది. ఆయన పార్టీ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి 60లోనే వదిలేశారు వాళ్ళు. ఎప్పుడైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని విరమించారో ఆ రోజునే కమ్యూనిస్టు పార్టీ తన సిద్ధాంతానికి తిరోధకాలు ఇచ్చింది. చాలా స్పష్టంగా కేజీ సత్యమూర్తి గారు అన్నట్టు, మార్క్సిజం గుండెకాయ అయినటువంటి సాయుధ పోరాట ఎజెండాను ఎప్పుడైతే మీరు తీసేశారో అప్పుడే మీరు చచ్చిపోయారు అన్నాడు ఆయన. కాబట్టి ఆ రోజునే కమ్యూనిస్ట్ పార్టీలు చచ్చిపోయినాయి ఈ దేశంలో, అంటే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఏదైనా. సో ఇప్పుడు ఆ అధికార రాజకీయాలతో అంటకాగుతూ ఈయన విచిత్రంగా అవినీతి గురించి, రోజా గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అవినీతిలో వీళ్ళకు కూడా బాటాలు అందినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. చంద్రబాబు గారు చంద్రరాజేశ్వరరావు వయోవృద్ధాశ్రమానికి ఎలా కేటాయింపులు జరిపారు, ఎన్టీ రామారావు గారు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఎలా భూ కేటాయింపులు జరిపారు, వీళ్ళ మధ్య నడిచినటువంటి సంబంధాలు ఏమిటి, ఇవన్నీ పరిశోధిస్తే చాలా అవినీతి తేలుతుంది. అందుకని కమ్యూనిస్టు పార్టీల నాయకులను ఏదో కమ్యూనిస్టులు అనుకుని వీళ్ళ మాటలకి విలువనిచ్చే పరిస్థితుల్లో జనాలు లేరు ఇప్పుడు. అందుకని ఈయన చేసినటువంటి విమర్శ రోజాని ఏమీ చేయలేదు. రేపు పొద్దున కూటమి నుంచి ఎవరైనా నగరిలో గెలిచినా నగరి వాళ్ళని కూడా భరించలేని పరిస్థితికి వెళ్తుంది. నగరి కాదు వీళ్ళు, అంటే ఆ నియోజకవర్గపు పరిధిలో జరిగేటువంటి ప్రతి ట్రాన్సాక్షన్లో వీళ్ళకి వాటా ఆటోమేటిక్గా ఉంటుంది. అది తెలుగుదేశం అయినా ఉంటుంది, కాంగ్రెస్ అయినా ఉంటుంది, వైఎస్ఆర్ సిపిఐ అయినా ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఐ నుంచి ఎవరైనా గెలిచినా ఉంటుంది, సిపిఎం నుంచి గెలిచినా ఉంటుంది. అలా లేదు అని చెప్పి, అంటే సైకిల్ మీద తిరుగుతూ సుందరయ్య గారు ఏదో సైకిల్ మీద ఆ రోజుల్లో అసెంబ్లీకి వచ్చేవాడు, అదే వారసత్వం మాది అని చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. చాడా వెంకటరెడ్డి గారు ఏ వాహనం వాడుతున్నాడో చూస్తే అర్థమైపోతుంది. అలాగే రాఘవులు గారు చాలా సందర్భాల్లో 2 వీలర్ మీద దర్శనమిస్తూ ఉంటాడు, కానీ కొన్ని కీలక సమావేశాలకు వెళ్ళేటప్పుడు ఆయన వెళ్ళే వాహనాలు మారుతాయి. కాబట్టి ప్రజలకు స్పష్టంగా ఇవన్నీ తెలుసు, వాళ్ళేమీ అమాయకులు కాదు.
నారాయణ గారు రోజా గురించి చేసిన ప్రకటన పట్టించుకునే పరిస్థితుల్లో నగరి ఓటర్లు లేరు, ఆంధ్రప్రదేశ్ ఓటర్ అంతకంటే లేడు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.